ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ లాస్ట్ 2 సంవత్సరాలుగా మన చంద్రబాబు గారు ఎంత ప్రొజెక్ట్ చేసి దీంట్లో జరుగుతున్న అవినీతిని కానీ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే తిరుమల మీద అఘాయిత్యాలు చేశారో అదేవిధంగా 2019 నుంచి 2024లో చేసిన జగన్మోహన్ రెడ్డి అవినీతిని గురించి ఈరోజు మనం ప్రస్తావిస్తున్నాం. తిరుమల అనేది మనకి కేవలం ఒక ప్లేస్ కాదు, అదే మన గుర్తింపు, మన ఉనికి, మన స్వాభిమానం, మన గర్వం కూడా. మొట్టమొదటిసారిగా ఈ గుడి నిర్మాణం 2000 సంవత్సరాల క్రితం జరిగిందండి. తర్వాత పల్లవులు ఈ గుడిని కొద్దిగా అభివృద్ధి చేశారు. శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో ఇది మరింత అభివృద్ధి చెందింది. వాళ్ళ ఆధ్వర్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే టీటీడీ బోర్డు అనేది స్థాపించబడింది. తిరుమలలో దొరికే లడ్డు అనేది 1950 నుంచి స్టార్ట్ అయింది. క్లియర్ గా చెప్పాలి అంటే 2019 నుంచి 2024 వరకు అసలు ఎన్ని చేశారనేది చెప్పడానికి ఇక్కడ టైం సరిపోదు. లడ్డులో దారుణమైన పదార్థాలు కలపడం. ఇక్కడ కల్తీ నెయ్యి యాక్చువల్ గా నెయ్యి మనం ప్రిపేర్ చేసేది ఎలా ప్రిపేర్ చేస్తామో మన అందరికీ తెలుసు. కల్తీ నెయ్యి ఎలా తయారు చేస్తారో వాళ్ళు చూద్దాము. ఫస్ట్ ఏంటంటే నెయ్యి బేస్ గా రిఫైన్డ్ ఆయిల్ వేసి పామ్ కెనర్ ఆయిల్ అవి యూజ్ చేస్తారు. అదేంటంటే మామూలుగా పల్చగా ఉంటుంది. దాన్ని మనకి థిక్ చేయడానికి అనేసి ల్యాప్సా యాసిడ్ ఉంటుంది. ఈ ల్యాప్సా యాసిడ్ అనేది ఏంటంటే ఇది ఒక యాసిడ్ బాగా థిక్గా ఉంటుంది. ఈ థిక్నెస్ కలిపిన దాని వల్ల మనకి నెయ్యిలో థిక్నెస్ వస్తుంది. 2024లో టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఏంటంటే జంతీ వ్యవహారం అంతా బయట వచ్చిన తర్వాత ఫస్ట్ ఏంటంటే కదా మనకి అక్కడ తిరుమలలోనే ల్యాబ్ వచ్చేసి ఒకటి ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆ కంపెనీకి వచ్చేసి ఏ కంపెనీ అయితే నెయ్యి మనకు పంపిస్తుందో 250 crores టర్న్ ఓవర్ ఉండాలని చెప్పేసి కానీ వాళ్ళకి వచ్చేసి పాలు సేకరించే దాంట్లోనూ ఉండాలని చెప్పేసి అని ఇవన్నీ వచ్చేసి వాళ్ళు తీసేశారనమాట. తర్వాత పవిత్ర ఆచారాలు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒకటి మెషినరీస్ అంతా ఈ లడ్డు ప్రిపేర్ చేసేది ఇదంతా వచ్చేసి ఈ జర్మనీ నుంచి మెషినరీస్ అంతా తీసుకొని వచ్చి దాన్ని ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. మనందరి కర్తవ్యం మాత్రం మేము అసలు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ఎందుకంటే ఈ మధ్య మనం బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా ఒక గుళ్ళో ఏదైనా సమస్యలు చూస్తే ఒక సెల్ఫీ వీడియో తీసి రికార్డ్ చేసి న్యూస్లో ఇస్తున్నాం. నిజానికి మనం అదే చేయాలా? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలలో ఏదైనా సమస్యలు గమనిస్తే కనుక మీరు helpdesk.ttd@tirumalorg అనే ఒక మెయిల్ ఉంటుంది. ఆ మెయిల్ పంపించండి, వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. సో మనందరి కర్తవ్యం ఏంటంటే ఇది టీటీడీ వాళ్ళు ఒక్కరే చూసుకోవాల్సిన విషయం కాదు, ఇది మన అందరం చూసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఇది మన గుర్తింపు, మన గర్వం, మన స్వాభిమానం. ఇదే మన జీవన విధానం. థ్యాంక్ యూ వెంకీ అండి. వెంకీ రాజంపేట పార్లమెంట్ కోఆర్డినేటర్గా చేస్తున్నారు. అలాగే వెంకీ టీంలో సునీల్, శేషు అండ్ చంద్ర గారు కలిసి ప్రెజెంటేషన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ దాట్.